జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పిన్ని, ఉరి అనగానే దాని కంట్లో భయం కనపడుతుంది, ఒంట్లో వణుకు తెలుస్తుంది. నీకు బతికిపోయే సలహా ఒకటిస్తా. ఇందాక మీ అమ్మ అన్నట్టు చక్కగా తెల్లవారేలోపు ఎవ్వరికీ కనిపించకుండా విదేశాలకి పారిపో. కావాల్సొస్తే ఫ్లైట్ ఖర్చులకి పిన్ని మనీ ఇస్తుంది. పిన్ని పేరు చెప్పుకొని బతికిపో. ఎలాగో రిపోర్ట్ మీకు అనుకూలంగా రాదని ఇలా తాటాకు చప్పుళ్ళు చేస్తున్నారా? మీకు ఓ ఆప్షన్ ఇస్తా. వెళ్ళి మా అత్తయ్య కాళ్లను పట్టుకుని చేసిన తప్పులకి క్షమించమని ప్రాధేయపడి పశ్చాత్తాపంతో బుద్ధిగా ఉండండి. ఈ ఇంట్లో మీ స్థానం, మీ విలువ మీకు ఉంటాయి. మాటకి మాట చెప్తే అయిపోదే. మీరు భయపెడితే దడవడానికి నేను పాత చైత్రని కాదు, మారిన చైత్రని. మెడలో పడిన కొత్త తాళితో అప్డేట్ అయిన చైత్రని. అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గుకోలేదు? ఏ సంబంధం లేకుండా ఎవరో మగాన్ని భర్త అని చెప్పి తాళి కట్టించుకోవడానికి నీకు ఇంతైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. నిన్ను ఆపు. అంతకు మించి ఒక్క మాట నీ నోట్ల నుంచి వచ్చినా నీ సమాధికి దగ్గరుండి శంకుస్థాపన చేసి దగ్గరుండి ఆ సమాధిలోనే నిన్ను కప్పెట్టేస్తాను. ఏంటి రెచ్చిపోతున్నావు? నన్ను రెచ్చగొడితే జరిగేదే చెప్తున్నాను. ఇక నుంచి ఎప్పుడూ విరాజ్తో సంబంధం లేదు, ఈ ఇంటికి ఏమీ కాను అనేలాంటివి మీ నోటి నుంచి నాకు వినపడకూడదు. ఎందుకంటే ఈ తాళి విరాజ్ కట్టింది. ఈ ఇంటికి నేను ఆఫీషియల్ కోడల్ని. రేపటి నా భవిష్యత్తు నాకు తెలుసు, కానీ మీ భవిష్యత్తు మాత్రం మీరు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇలానే తప్పులు చేస్తూ ఉన్నారంటే మీరు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. ఏంటే వాగుతున్నావు? తగ్గు పిన్ని, మీకే మంచిది. మీరు కంట్రోల్లో ఉంటే నేను కామ్గా ఉంటా. మీరు నన్ను రెచ్చగొడితే కోలుకోలేని దెబ్బ కొడతా. తర్వాత మీ ఇష్టం. ఏంటి మంచి పని వదినా? కొంచెమైనా ఆలోచించరా? వీళ్ళెవరు ఏంటి అని చూడరా? అత్తయ్య ఇంకా ఆపుతావా? నువ్వు ఎంతలా మమ్మల్ని మాటలతో అవమానించినా, నీ సూటిపోటి మాటలతో గుచ్చేలా మాట్లాడినా నీకు సమాధానం చెప్పలేదనే కదా ఇలా మాట్లాడుతున్నావు. నీకిస్తున్న గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలంటే దయచేసి ఏం మాట్లాడకుండా ఉండు. అదే నీకు మంచిది. నిజం మాట్లాడడం తప్ప విరాజ్? నీ మంచి కోసమే కదా మాట్లాడుతుంది. ఈ ఇంటి పరువు కోసమే కదా అడుగుతుంది. ఇంకా ఆపుతావా? చాలు. నా మంచి కోసం నువ్వు చేసిన పనులు చాలు. ఈ ఇంటి పరువు కోసం నువ్వు మాట్లాడిన మాటలు చాలు. నీకు మేనత్తగా మేమిచ్చే విలువని కాపాడుకోవాలంటే దయచేసి ఇంకేం మాట్లాడొద్దు.
అవునత్తయ్య. ఇక నుంచి విరాజ్ గురించి కానీ చైత్ర గురించి కానీ నెగిటివ్గా మాట్లాడొద్దు. మాకందరికీ ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు. మామ్, ఇంతమంది చెప్తున్నారు, అయినా సిగ్గు లేకుండా ఎందుకెప్పుడో బావ మీద చైత్ర మీద అపనిందలు వేస్తూ అనుమానిస్తూ మాట్లాడతావు? అతయ్య, మీరెన్ని మాట్లాడినా సరే తిను నేను తాలి కట్టిన నా భార్య, నా చైత్ర. చిన్నోడా, దాని మాటలేం పట్టించుకోవద్దు. నీ అనుమానం పుచ్చిపోను. ఇలా తయారయ్యావేటే నువ్వు? ఛీ! మహి, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. అలాగే ఆనంద్ గారు, పదండి పిన్ని. పద చైత్ర. ఆనంద్, నాకొకటి అర్థం కావట్లేదురా. వాళ్ళకెక్కడా ఆశ్రయం లేకపోతే ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయకుండా మనింటికెందుకు తీసుకొచ్చావు? వాళ్ళమ్మాయి కూడా చైత్రలాగే ఉంటుంది కదా. ఇక్కడ ఉంటుంది చైత్ర అని మన నమ్మకం. ఒకవేళ మనం అనుకున్నది నిజం కాకపోతే? అంటే చైత్ర కాకుండా వాళ్ళ అమ్మాయి మన ఇంట్లో ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. విరాజ్ తన మెడలో తాలి కట్టిన తరువాత తను ఎవరైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. ఏది ఏమైనా సరే మనింటి కోడలు. అందుకే ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళని కాపాడి మన ఇంటికి తీసుకొచ్చా. ఇదే మీరుండే గది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.